లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వీటికి సర్జరీలపై అపోహలు కూడా తోడవుతూ ఉంటాయి. పిల్లలకు మందులు చాలని, ఆపరేషన్ల అవసరం లేదని, వయసుతో పాటు సమస్యలు అవే సర్దుకుంటాయని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? పిల్లల్లో సర్జరీలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు సర్జరీ అవసరం లేదనుకోవడం సరైందేనా? పిల్లలకు సర్జరీ అవసరం లేదనేది పెద్ద అపోహ అండి. పెద్దవాళ్ళకి మాదిరిగానే పిల్లలకు కూడా కొన్ని కండిషన్లకి కంపల్సరీ ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. మనం యాజ్ సర్జన్స్ ఏంటంటే మీ వచ్చిన ప్రతి కండిషన్స్కి ఆపరేషన్స్ అనేవి అడ్వైస్ చేయము. బట్ మనం నిజంగా ఆపరేషన్ అవసరమైతే కనుక వాడికి కంపల్సరీ ఆపరేషన్ అనేది చేయవలసి వస్తుందండి. లేకపోతే కనుక మనం ఈ ఆపరేషన్ కండిషన్స్ని మనం డిలే చేసి మెడికల్గా ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఆ కండిషన్ అనేది మరింత కాంప్లికేట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది మరింత కష్టతరం అవుతుంది. అంటే ఉదాహరణకి అపెండిసైటిస్ని ఆపరేషన్ చేసి పూర్తిగా నయం చేసి 2 రోజులు ఇంటికి పంపించగలుగుతాం. అదే కండిషన్ని మెడికల్గా ట్రీట్ చేయడానికి ట్రై చేసి అది ట్రీట్మెంట్ డిలే అయితే కనుక అది పగిలి చీమ్ పట్టి డయాగ్నోసిస్ లేట్ అవడం ద్వారా అప్పుడు కనుక ట్రీట్ చేస్తే ఏంటంటే మనం ట్రీట్మెంట్ పరంగా ఆపరేషన్ క్లిష్టమవుతుంది, మరియు ఈ హాస్పిటల్లో ఉండాల్సిన స్టే పెరుగుతుంది, ప్లస్ మనం యాంటీబయాటిక్స్ కూడా చాలా హై అండ్ వాడవలసి వస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అడిషన్స్ అంటే పేగులు అతుక్కోవడానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల అంటే ఈ అన్ని కండిషన్స్ని మనం మెడికల్గా ట్రీట్ చేయలేము. కొన్ని కండిషన్స్ కంపల్సరీ సర్జరీ ద్వారానే చికిత్స ఉంటుంది. సర్జరీతో పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందనుకోవడం సరైందేనా? గత 2-3 దశాబ్దాలుగా పిల్లలకు సంబంధించిన స్పెషాలిటీ వైద్యులు అంటే పీడియాట్రిక్ సర్జన్స్ వస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి మత్తు ఇవ్వడానికి సంబంధించి పీడియాట్రిక్ ఎనస్థీషియా దానికి స్పెషలిస్టులు వస్తున్నారు. నెక్స్ట్ అంతేకాకుండా నియోనాటాలజిస్ట్ అంటే నవజాత శిశువులకు ట్రీట్మెంట్ చేసే సూపర్ స్పెషాలిటీ మెడికల్ వైద్య నిపుణులు, అంతేకాకుండా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు అంటే పిల్లలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ వైద్య నిపుణులు అవైలబిలిటీ ఉండటం. దాంతోపాటుగా ఎక్విప్మెంట్ అంటే ఇన్క్యుబేటర్స్ అని, వార్మర్స్, వెంటిలేటర్స్, ఈవెన్ లెస్ దాన్ 1 kg బేబీని వెంటిలేట్ చేయగలిగిన వెంటిలేటర్స్ అవైలబిలిటీ రావడం, రకరకాల ఎక్విప్మెంట్ అంటే మానిటర్స్, హై అండ్ మానిటర్స్ రావడం. వీటన్నిటితో ఏంటంటే ఒక గుడ్ సెటప్లో మనం ఈవెన్ నవేడేస్ ఏంటంటే ఒక 500 గ్రామ్ బేబీని కూడా ఆపరేషన్ చేసి శుభ్రంగా బయటకు పంపించగలుగుతున్నాము. ఇంత మెడికల్ అడ్వాన్స్ అయ్యింది ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది. పెద్దలతో పోలిస్తే పిల్లల సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయనే నమ్మకం నిజమేనా? పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల సర్జరీలు అనేవి డెఫినెట్గా సంక్లిష్టంగా ఉంటాయండి. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఎనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటే యూజువల్గా బై బర్త్ వచ్చి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉంటాయండి. ఈ కంజనైటల్ అనామలీస్ అంటాం. అంటే పుట్టిన పిల్లలకి ఈ అన్నవాహిక తయారవకపోవడం, లేకపోతే పేగులు తయారవకపోవడం, అలాంటి సంబంధం, లేకపోతే మలద్వారం తయారవకపోవడం, ఇలాంటి కండిషన్స్తో పుడుతూ ఉంటారు. వాటి ఎనాటమీ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది పెద్దవాళ్ళతో పోలిస్తే. ఇలా కొన్ని కండిషన్స్ పెద్దవాళ్ళతో లేని కండిషన్స్ పిల్లవాళ్ళలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ సర్జరీ అనేది కొంచెం సంక్లిష్టంగా మారుతుంది. పిల్లలకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన పని లేదు, వేచి చూడాలి అని అనుకోవడం సరైందేనా? పిల్లలకి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన కండిషన్స్ డెఫినెట్గా కొన్ని ఉన్నాయండి. వాళ్ళ కండిషన్లో మనం వెయిట్ చేస్తే కనుక మనం కోలుకోలేని ఇబ్బందిని ఎదుర్కొంటాము. ఉదాహరణకి ఈ టార్షన్ టెస్టిస్ అంటాం. అంటే బీర్జం అనేది వడిపడుతుంది పిల్లల్లో. చాలామందికి అది సడన్గా వాపు కింద కనిపిస్తుంది, నొప్పి వస్తుంది, వాంతులు అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏదో కుట్టిందనో లేకపోతే దెబ్బ తగిలిందని చెప్పేసి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసి అప్పుడు వాపు వచ్చినప్పుడు కాకుండా నెక్స్ట్ రోజు ఆ తర్వాత ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం అలా చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒడిపడడం అనేది జరిగితే కనుక దానికి ఇమీడియట్గా
అంటే వీలైనంత తొందరగా ఒక 4 గంటల లోపల కనుక ఆపరేషన్ చేయగలిగితే కనుక మెజారిటీ ఆ బీర్జాన్ని కాపాడగలిగే అవకాశం ఉంటుంది. అదే ఒక 24 అవర్స్ అంటే ఒక రోజు దాటిపోతే కనుక ఆ బీర్జం మొత్తం పాడైపోయి తీసేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటివి ఇది రేర్గా ఏంటంటే 2 బీర్జాలు తీసేసిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళది ఇంకా పర్మనెంట్ అంటే ఇన్ఫెర్టిలిటీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించడం ద్వారా మనం దాన్ని ఆ బీర్జాన్ని కాపాడడం వల్ల అవుతాం. అలాగే ఓవరీ, ఆడపిల్లలకు సంబంధించి ఓవరీని టార్షన్స్ అంటాం. ఈవెన్ చిన్నపిల్లలు న్యూబార్న్ బేబీస్లో కూడా టార్షన్ ఓవరీ అవ్వచ్చు. అండాశయంలో నీటి కణితులు లాంటివి ఉండటం వల్ల అవి టార్షన్ గురయ్యి వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే కనుక ఆ ఓవరీని కాపాడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్లో మనం ఎంత జాగ్రత్తగా మెలిగి ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక వాళ్ళకి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఓపెన్ సర్జరీలతో పోలిస్తే పిల్లలకు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలే మేలనే వాదన సరైందేనా? పిల్లల్లో కూడా మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది చేయగలుగుతున్నాం. ఈవెన్ న్యూబార్న్ బేబీస్లో కూడా చాలా వరకు కండిషన్స్ ఈ ఓపెన్ ఆపరేషన్ ద్వారా కాకుండా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ద్వారా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, ఎక్విప్మెంట్, ఈ అనెస్థీషియాలో వచ్చిన మార్పులు వీటి వల్ల ఏంటంటే మనం ఈ న్యూబార్న్ బేబీస్లో కూడా మనం ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ చేయగలుగుతున్నాం. బట్ స్టిల్ మనకి కొన్ని కండిషన్స్లో ఓపెన్ ఆపరేషన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ స్టిల్. అంటే మనం కొన్ని కండిషన్స్ ఎందుకంటే పిల్లల్లో ఏంటంటే మనకి స్పేస్, పొట్టలో తగినంత స్పేస్ లేకపోవడం లాప్రోస్కోపీ సర్జరీస్ చేయడానికి, ప్లస్ కొన్నిసార్లు గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ గడ్డలు కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన గడ్డలు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఆ గడ్డను తీయడానికి కూడా అంతే ఇన్సిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళడం అనేది మనం నెగిటివిటీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం అవసరాన్ని బట్టి ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. దాంట్లో ఉన్న అప్పుడు బేబీ వచ్చిన కండిషను, తను అనెస్థీషియాని తట్టుకునే విధానము, నెక్స్ట్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మీద అన్నిటి మీద ఆధారపడి అక్కడ ఆపరేషన్ చేసే సర్జన్ యొక్క నైపుణ్యం అన్నీ దాన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమా? చిన్నపిల్లల ఆపరేషన్స్ అన్నీ కూడా అడల్ట్ సర్జన్స్ ఆపరేషన్ చేసేవారు. బట్ ఈ గత 3 దశాబ్దాల నుంచి ఈ వచ్చిన మార్పుల్లో ఏంటంటే ఈ పెద్దవాళ్ళకి చేసే సర్జన్స్ కాకుండా స్పెషల్గా ట్రైనింగ్ అయిన పీడియాట్రిక్ సర్జన్స్ అంటాం. అంటే జనరల్ సర్జరీ తర్వాత ఒక 3 సంవత్సరాలు మళ్ళీ దాంట్లో ప్రత్యేకంగా దీని యొక్క నైపుణ్యాన్ని పెంచడం కోసం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించి ఈ నైపుణ్యతను పెంచుకున్న తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేయడం ద్వారా మనకి పిల్లల్లో వచ్చే ఎక్స్ట్రా లోపాలు, ఎందుకంటే కంజనైటల్ అనామలీస్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే వివిధ రకాలైన ఈ ఇబ్బందులు, ఆపరేషన్ కండిషన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అవగాహన ఏర్పరచుకుని వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో ఏంటంటే వీళ్ళకి చిన్నపిల్లలు అనేవి చాలా చిన్నగా ఉంటారు, వాళ్ళ అవయవాలు అనేవి అన్నీ చిన్నగా ఉంటాయి. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా చేయాల్సిన ఆపరేషన్లు ఉంటాయి. సో ఆ సెన్సిటివిటీ ఆ స్పెషల్ ట్రైనింగ్ వాటితో వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టైంలో ఏంటంటే మనకి పీడియాట్రిక్ సర్జన్స్ అనేవి అందరూ పీడియాట్రిక్ సర్జన్స్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటున్నారు. సో అందువల్ల ఏంటంటే పిల్లలకు సంబంధించి వాళ్ళు మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. పసిపిల్లల్లో కనిపించే హెర్నియాలు, బీజాల్లో మెలిక, పెద్ద పేగులో చిన్న పేగు దూరిపోవటం వంటి సమస్యలకు సర్జరీనే మార్గం. ఇలాంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం 1 చెంచాడు అవిసె గింజల నూనెను పాలల్లో వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.